సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పారు. మేము వెయిట్ చేసాము, 2 days వెయిట్ చేసాము, 10 days వెయిట్ చేసాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 month వెయిట్ చేసాము. 1 month వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ జోగి రమేష్ గారు 1.5 year నుంచి మేము మ్యూచువల్కి వస్తాము, మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. సో దాని తర్వాత నాకు అక్కడ కూడా న్యాయం దాని తర్వాత ఇంకొక విషయం కూడా చేశానండి. నేను జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి అక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. బట్ మేము కలవలేకపోయాము. అక్కడ కూడా వెళ్ళేసి మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకుందాం అనుకుని మాకు ఆ ఛాన్స్ రాలేదు. రైట్ మొయినుద్దీన్ గారు, చూస్తుంది దాన్ని బట్టి అర్థమవుతుంది డబ్బు కోసం ఏదో చేశారు లేదా కుట్ర కోసం ఏదో చేశారంటే అక్కడ ఆవేదన కనిపిస్తోంది. ఒక నిమిషం ఉదయశ్రీ గారు, ఒక నిమిషం ఏదో చెప్పాలనుకుంటున్నారు. మొయినుద్దీన్ గారు మీ దగ్గరికి వస్తాను. ఆడబిడ్డలు వేధించే వాళ్ళని, ఆడబిడ్డలు ఉసురు పోసుకునే వాళ్ళని ఈ రోజు డకాయిట్లని, ఈ రోజు రౌడీల్ని ప్రోత్సహిస్తారు కదా. ఈ రోజు ఆడబిడ్డ వస్తే కనీసం 5 నిమిషాలు మాట్లాడలేరా సార్? ఆడబిడ్డకి న్యాయం చేయలేరా సార్? ఇదే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసిన వాళ్ళు జైల్లో ఉంటే ములాఖత్ తీసుకొని గంటలు కలవడానికి వెళ్తారు సార్. గంటలు టైం తీసుకొని హెలికాప్టర్లో వెళ్తారు, కార్లో వెళ్తారు, 100 మంది పోలీసులు పెట్టుకొని వెళ్తారు సార్. ఆడబిడ్డకి 5 నిమిషాలు టైం ఇచ్చి తల్లి నీకేం జరిగిందని అడగలేకపోయాడా సార్? ఎడం చేత్తో అక్షంతలేశాడే, కుడి చేత్తో న్యాయం చేయలేకపోయాడా సార్? ఏమంటారు మొయినుద్దీన్ గారు, ఏమంటారు? న్యాయం ఈ రోజు ఆమె చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే ఆమె కొన్ని ఇంతకుముందు పూర్తిగా ప్రెస్ మీట్ అంతా చూశారు సార్. 5 కోట్లు డిమాండ్ చేశారు, ఇన్నోవా కారు అడిగారు, ఇన్నోవా కారు 5 కోట్లు అయిపోద్ది అనే మాట అంటే ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి సార్, ఎంత ఎదుగుతున్నదో. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అలాంటి? అలా కాదు, అలా వారిది ఒక బిజినెస్ ఫ్యామిలీ అండి. ఆమె చాలా క్లియర్ గా చెప్పింది అదే ప్రెస్ మీట్ లో. ఒక నిమిషం ప్లీజ్ అలా కాదు ఒకటే ప్రశ్న, అలా కాదు ఒక నిమిషం మొయినుద్దీన్ గారు, ఉదయశ్రీ గారు, ఒక మానసిక ఆవేదన్ని, ఆడపిల్ల మానసిక ఆవేదన్ని రాజకీయ కోణంలోనే వైసీపీ ఎందుకు చూస్తోంది? న్యాయం ఎందుకు చేయలేకపోయారు? అంటే కేవలం ఆమె చెప్పేది నిజమా? ఆమె చెప్పేది నిజమా నమ్మదామా? లేదు, ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఆ స్థాయిలో అలా కాదండి. ఒకసారి నా మాట వినండి. మామూలుగా చాలా రకాల ఇష్యూస్ బయట జరుగుతూ ఉంటాయి. అందులో గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫ్యామిలీ, ఎంతో పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీ, అలాంటి మీద ఇలాంటి ఆరోపణలు అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా అయితే చెయ్యరు కదా. డబ్బు కోసమే అంటే వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ కదా. కుట్ర అనేది ఎలా ఉంది? దీనికి ఉప్పు పప్పు గిప్పు అన్ని చేసేసి దాన్ని ఫ్రై చేసేసేస్తారు. టీడీపీ కూటమి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లపై కళ్ళు కప్పి పెట్టి చూస్తా ఉంటారు. ఇళ్లలో ఏం జరుగుతుందా అక్కడ శుకుని మామూలుగా దూరిపోతారు. ఆ ఇళ్లను నాశనం చేస్తున్నారు. నేనేం అడుగుతున్నాను మొయినుద్దీన్ గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసిందా లేదా అనేది కాదు. ఒక ఆడపిల్ల మానసిక వేదంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడ నాకు న్యాయం జరగదు సొంత పార్టీలోనే అని తర్వాత కదా నెక్స్ట్ ఆప్షన్ చూసింది. దానికి మీరేమంటారు? అది కుటుంబ వ్యవహారం సార్, అది కుటుంబ వ్యవహారం సార్. చందు సార్, అది కుటుంబ వ్యవహారం సార్. మీకు నచ్చలేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ రోడ్లో పడి గొప్ప పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే జోగి రమేష్ గారి మీద చెయ్యని మద్యం కేసు వచ్చి నేరానికి చెయ్యని మద్యం కేసుకి జైల్లో పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చే కోడళ్ల ద్వారా ఆయన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. ఆయన్నే కాదు, వైఎస్ఆర్సీ పార్టీని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. సార్, మేడం భారతి గారిపై ఒక కిరణ్ అని ఎదవ విధించగా ప్రవర్తిస్తే అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఒప్పిస్తారా? ఇదేనా చర్చ కూటమి ప్రభుత్వం? సుగాని ప్రీతిని ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేదు సార్? అమ్మాయి శవం ముచ్చుమరిలో అమ్మాయి శవం దొరకలేదు. అక్కడ అమ్మాయి బాలిక కాదా? అమ్మాయి మహిళ కాదా? కోటగిరితో జరిగిన అన్యాయం ఆమె మహిళ కాదా? గంగమ్మకి నేను మహిళ అవమానం మహిళ కాదా? గుంటూరులో వివస్త్రలు చేశారు సార్. 3 రోజుల ఏమంటున్నాను ఇక్కడ ఏమే మహిళ అలా కాదు, డైవర్ట్ చేయదు. ఓకే,
తప్పు జరుగుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదా? వేరే వేరే ఆన్సర్ అది. ఇవాళ టాపిక్ మీద మాట్లాడండి. ఉత్పత్తి కేసులు పెట్టి పంపించేస్తారు సార్. ఉత్పత్తి కేసులు పెట్టడము పంపించేయడము ఉత్పత్తి కేసులు సార్. దాని మీద యాక్షన్ ఉండదు. ఈ వెన్నుపోటు పార్టీ, ఈ రాక్షస పార్టీ మహిళల గురించి మాట్లాడే హక్కు వారికి ఎటువంటి పరిస్థితులు లేదు లేదు లేదు. ఇది వెన్నుపోటు పార్టీ. మహిళలను నీచంగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే అదే వెన్నుపోటు పార్టీ. మీరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత నీచంగా మాట్లాడారో చేసుకోండి. ఇది నీచమైన నీచ నికృష్ట